ప్రార్థనలో లెక్కలేనితనం. ప్రార్థనకు సంబంధించి ప్రభువు చేసిన 2 ప్రధాన హెచ్చరికలు మనము బాగా సీరియస్గా తీసుకోవాలి. ప్రార్థనకు ఉపక్రమించే ప్రతిసారీ అవి మన చెవుల్లో ధ్వనించాలి. 1. వేషధారణగా ప్రార్థించొద్దు. 2. వ్యర్థమైన మాటలతో ప్రార్థించొద్దు. మనం దేవునికి ప్రార్థిస్తున్నామన్న స్పృహ లేకపోతే ఎలా? మన మాటలు మితంగా, అర్థవంతంగా, హృదయపూర్వకంగా ఉండాలి. అలవాటైపోయిన మూసకొట్టుడు ప్రార్థనల్ని విడిచిపెట్టాలి. రొటీన్గా చేసే మొక్కుబడి ప్రార్థనలు మానేయాలి. ప్రార్థన దేవునితో వ్యక్తిగత సంబంధం. ఆ సంబంధం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలి కదా. దేవునితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఎంత యథార్థంగా మాట్లాడాలి? ఎంత క్లుప్తంగా మాట్లాడాలి? ఒక పోలీస్ అధికారితోనో, ఒక కలెక్టర్తోనో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత వినయంగా మాట్లాడతాం? ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో ఆలోచించుకుని మాట్లాడతాం కదా. ఒక్క మాట కూడా తేడా రాకూడదు అని జాగ్రత్త పడతాం కదా. మరి ఆపాటి గౌరవము, వినయము, ఆలోచన దేవునితో మాట్లాడేటప్పుడు మనకెందుకు ఉండట్లేదు? దేవునితో మాట్లాడేటప్పుడు ఒక్క మాట కూడా వ్యర్థంగా పలకకూడదు అని మనకెందుకు అనిపించటం లేదు? నిజం చెప్పాలంటే, ప్రార్థనలో మాట్లాడినంత లూజ్ మాటలు ఇంకెక్కడా మాట్లాడము. దేవుడంటే మనకు చాలా ఈజీగా అలవాటైపోయింది. మనకేమీ అనిపించదు. మనమెలా ఉన్నా, ఏం పని చేసినా, ఎలా ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా విని జవాబిస్తాడు అనే ఒక లెక్కలేనితనం మనకు అలవాటైపోయింది. మన ప్రార్థనలు అయితే వేషధారణగా ఉంటాయి. లేదా ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఉంటాయి. ఇటువంటి ప్రార్థనలు పరలోకం చేరవు సరికదా, మన ఇంటి పైకప్పు కూడా దాటవు. వారి ఫలం వారు పొందియున్నారు అనే మాట మన ప్రార్థనల విషయంలో అనిపించుకోవటం ఎంత విచారకరం. ప్రార్థించేటప్పుడు వేషధారణ విషయంలో, ఉదాసీనత విషయంలో జాగ్రత్తపడమని ప్రభువు చేసిన హెచ్చరిక మన సంఘాలకు వినబడటం లేదని చెప్పక తప్పటం లేదు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 6:5.